పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గెలుపుపై ధీమాతో ఉన్నాడు. కేంద్ర మంత్రిగా తాను నియోజకవర్గంకు మరియు తెలంగాణ రాష్ట్రంకు తీసుకువచ్చిన నిధులు మరియు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేస్తున్నాడు. తాజాగా సికింద్రాబాద్లోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించిన కిషన్ రెడ్డి మాట్లాడుతూ మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. ప్రతిపక్ష పార్టీలకు గతంలో వచ్చిన స్థాయి ఎంపీ స్థానాలు కూడా రాబోవడం లేదని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరగని అభివృద్ధిని కేవలం 10 ఏళ్లలో చేసి చూపించిన ఘనత కేవలం నరేంద్ర మోడీకే చెల్లింది. అన్ని రంగాల్లో కూడా దేశాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీది. అందుకే దేశంలో మరో ప్రత్యామ్నాయం అక్కర్లేదు అనుకునే స్థాయిలో పరిస్థితి మారింది. ప్రస్తుతం దేశం మొత్తం కూడా బీజేపీ అనుకూలంగా పవనాలు వీస్తున్నాయి. అందుకే మూడోసారి ముచ్చటగా నరేంద్ర మోడీ అధికారాన్ని దక్కించుకోవడం ఖాయమంటూ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్లో చేసిన అభివృద్ధికే ప్రజలు ఓట్లు వేస్తారని, కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మాదిరిగా మాటలు చెప్పే రకం నేను కాదు అన్నట్లుగా కిషన్ రెడ్డి చెప్పుకొచ్చాడు. ఈసారి తెలంగాణలో గతంతో పోల్చితే 2-3 ఎక్కువ సీట్లు వస్తాయని, మాకు సర్వే రిపోర్ట్లు వస్తున్నాయని కాంగ్రెస్ పార్టీకి ముందు గండం పొంచి ఉందని కూడా కిషన్ రెడ్డి అన్నాడు. మొత్తంగా మరోసారి గెలుపొందుతాను అనే ధీమాతో కిషన్ రెడ్డి ప్రచారంలో కనిపిస్తున్నారు. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా యూడా ఎన్డీఏ కూటమికి గతంలో పోల్చితే ఓట్ల శాతం భారీ ఎత్తున పెరగడంతో పాటు సీట్ల సంఖ్య కూడా గణనీయంగా పెరగబోతున్నట్లుగా కిషన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.